ఫెర్టిలిటీ అమ్మా అనే పిలుపుకు శ్రీకారం చుట్టండి. పొందండి ఉచిత మొదటి కన్సల్టేషన్, మొదటి స్కాన్. సంప్రదించండి 8880747474. హాయ్ హలో వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ భవ్య. డయాబెటీస్ వచ్చిన వెంటనే తగ్గడానికి ఏం చేయాలి, పెరగడానికి కారణాలు ఏంటి, ఇవన్నీ మనం సెర్చ్ చేస్తాం. బట్ అసలు డయాబెటీస్ ఎందుకు వస్తుంది, దానికి నిజంగానే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకి కేర్ హాస్పిటల్ నుండి ప్రొఫెషనల్ కన్సల్టెంట్ ఫిజిషియన్ డాక్టర్ ఎంవి శశాంక్ సార్ మన ముందున్నారు. సార్ని అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ ఎలా ఉన్నారు? సార్ మనకి డయాబెటీస్ వచ్చిన తర్వాత ఇప్పటికే చాలా మంది డయాబెటీస్ బారిన పడుతున్నారు. ఇన్ఫాక్ట్ ఈ మధ్య చాలా చిన్న ఏజ్ నుంచి కూడా వచ్చేస్తుంది డయాబెటీస్ అనేది. ఎందుకు సార్, రీజన్ ఏంటి? నార్మల్గా డయాబెటీస్ అనేది యూజువల్గా 2 to 3 టైప్స్ ఉంటుందండి. ఒకటి టైప్ 1 డయాబెటీస్. నార్మల్గా ప్యాంక్రియాస్ అనే గ్లాండ్ ఉంటుంది మన లివర్ పక్కన. ప్యాంక్రియాస్ అనే గ్లాండ్ ఉంటుంది. దాంట్లో బీటా సెల్స్ అనేవి ఇన్సులిన్ అని సిక్రెట్ చేస్తాయి. యూజువల్గా అందరికీ సిక్రెట్ చేస్తాయి. కొందరిలో అన్నమాట సిక్రీషన్ అనేది తగ్గిపోతుంది. దీంట్లో టైప్ 1 డయాబెటీస్ అంటారు. ఇది చిన్న పిల్లల్లో వస్తుందండి. సో అరౌండ్ 10 ఇయర్స్, 5 to 10 ఇయర్స్ మధ్యలో వస్తుంది. 30 ఇయర్స్ వరకు కూడా రావచ్చు ఇలాంటిది. అంటే ఇనీషియల్గా పుట్టినప్పుడు వాళ్ళకి నార్మల్గా ఇన్సులిన్ ప్రొడక్షన్ చేసి ఒక 5 to 10 ఇయర్స్ తర్వాత సిక్రీషన్ అనేది తగ్గిపోతుంది. దీనికి ఆటో ఇమ్యూన్ రీజన్ ఉంటుంది. సో వీళ్ళకి ఏంటంటే లైఫ్ లాంగ్ ఇన్సులిన్ తీసుకోవాలి. ప్రస్తుతానికైతే ఇప్పటికీ టైప్ 1 డయాబెటీస్ వాళ్ళకి ఇన్సులినే ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్. ఇంకొకటి నెక్స్ట్ టైప్ 2, అంటే 85 to 90% ఆఫ్ పెద్దవాళ్ళలో వచ్చే డిసీజ్ ఏంటంటే టైప్ 2 డయాబెటీస్. వీళ్ళలో ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది వస్తుంది. అంటే ఇన్సులిన్ నార్మల్గానే సిక్రీట్ అవుతుంది, కాకపోతే అది పని చేయకపోవచ్చు. దీనికి కారణం ఏంటి అంటే ఈ స్ట్రెస్, తర్వాత జెనెటిక్, అంటే ఫ్యామిలీలో ఉంటే మనకి వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ముందు ఎందుకు వస్తుంది మీరు అన్నట్టు 45-50 రావాల్సింది 25 to 30కి ఎందుకు వస్తుంది అంటే డ్యూ టు మన లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఆఫీస్ జాబ్స్ ఉండడం వల్ల ఎక్కువ బాడీకి ఎక్సర్సైజ్ లేకపోవడం, స్లీప్లెస్నెస్, ఇందాక మనం డిస్కస్ చేసిన ఇన్సోమ్నియా కూడా ఇది ఒక పార్ట్ అనమాట. సో స్లీప్, ప్రాపర్ స్లీప్ అంటే 7 to 9 అవర్స్ ఉండాలి. ప్రాపర్ 5 to 6 అవర్సే పడుకుంటున్నాము. ఈ స్లీప్లెస్నెస్ ఉండడం వల్ల కూడా ఈ స్ట్రెస్, ఫైనాన్షియల్ కావచ్చు, మెడికల్గా కావచ్చు, ఫిజికల్ స్ట్రెస్ ఉండడం వల్ల, ప్రొలాంగ్డ్ జర్నీస్ సిటీలో అయితే, ఇవన్నీ మొబైల్ అడిక్షన్ వల్ల, మొబైల్ రాత్రిపూట 12 వరకు 1 గంట వరకు మొబైల్ చూస్తూ ఉండడం, ఓటీటీస్, ఇవన్నీ వల్ల ల్యాక్ ఆఫ్ స్లీప్, ఇవన్నీ కాంట్రిబ్యూట్ చేస్తాయి. సో డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఇవన్నీ మెడికల్ డిసీజెస్ కంటే ఎక్కువ లైఫ్ స్టైల్ డిసీజెస్ అన్నమాట చెప్పొచ్చు. అంటే ఇవన్నీ ఎక్సర్సైజ్ లేకపోవడం, మన డైటరీ హ్యాబిట్స్ చేంజ్ అవ్వడం వల్ల ఇలాంటి డిసీజెస్ వస్తాయి. సార్ కొన్నిసార్లు అందరికీ ఇన్ని చేసినా ఇవన్నీ తెలిసినా కూడా అందరు ఒక్కటే బిలీవ్ చేస్తారు, ఏంటంటే డయాబెటీస్ వచ్చిందంటే షుగర్ ఎక్కువ తినడం వల్లే వచ్చింది, లేకపోతే షుగర్ ఎక్కువ తినద్దు అనే థాట్ లో ఉంటారు. ఓన్లీ అదొక్కటే రీజన్ అవుతుందా, లేకపోతే షుగర్ వచ్చిన వాళ్ళు ఎక్కువ షుగర్ కన్స్యూమ్ చేయదు. మామూలుగా మన బాడీకి బ్యాలెన్స్డ్ డైట్ అవసరం. బ్యాలెన్స్డ్ డైట్ అంటే మనకి కార్బోహైడ్రేట్స్ కావాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్లూకోజ్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ అన్నీ అవసరం ఉంటేనే బాడీ తీసుకుంటూనే బ్యాలెన్స్డ్ డైట్ అంటారు. ఇన్ అడిషన్ టు దట్ మల్టీవిటమిన్స్, మల్టీమినరల్స్, ఈ ఫ్రూట్స్ ఇలాంటివి తీసుకోవడం వల్ల. సో ఇవన్నీ తీసుకుంటేనే మనం బ్యాలెన్స్డ్ డైట్ అంటుంది. సో నేను షుగర్ తీసుకోను అంటే బాడీకి ఇమీడియట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అని ఎవరికైనా బాడీకి సోర్స్, ఈవెన్ ఇన్ డయాబెటిక్స్, నాన్ డయాబెటిక్స్ ఎవరికైనా గ్లూకోజ్ ఈజ్ అ మెయిన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఫర్ డే టు డే యాక్టివిటీస్. కాకపోతే ఏంటంటే ఈ ఆల్రెడీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఎక్స్టర్నల్ గ్లూకోజ్, ఎక్స్టర్నల్ షుగర్ కట్ డౌన్ చేసుకుంటే బెటర్ అండి. జీరో చేసుకోవాల్సిన అవసరం లేదు, కానీ చాలా వరకు తగ్గిస్తే బెటర్ అండి. ఓకే సార్, వీళ్ళకి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇన్సులిన్ ఇవ్వడం గురించి మీరు చెప్పారు కదా, సో అది ట్రీట్మెంట్ ప్రాసెస్. ఇందులో కూడా ఏమైనా టైప్స్ ఉంటాయా ఇన్సులిన్లో కూడా? అది తీసుకోవడం వల్ల వాళ్ళకి నెక్స్ట్ ఫర్దర్గా కొంతమందికి పడవచ్చు, పడకపోవచ్చు, అట్లాంటివి ఏముండవండి. యూజువల్గానే మనం ఇందాక డిస్కస్ చేస్తున్నట్టు టైప్ 1 డయాబెటీస్లో పేషెంట్స్లో మాత్రం మనము కంటిన్యూస్గా ఇన్సులిన్ ఈజ్ ద ఓన్లీ ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్. సో ఇన్సులిన్ కూడా 3-4 టైప్స్ ఉంటాయి. షార్ట్ యాక్టింగ్ ఇన్సులిన్ అంటే మనము
మీల్స్ అంటే 3 టైమ్స్ తింటే 3 టైమ్స్ ఇన్సులిన్ తీసుకోవాలి. ఇంటర్మిటెంట్ యాక్టింగ్ అంటే మార్నింగ్, నైట్ 12 అవర్స్ పనిచేసే లాంగ్ యాక్టింగ్ ఇన్సులిన్ అంటే వన్స్ ఎ డే తీసుకునే ఇన్సులిన్స్ ఉంటాయి. సో టైప్ 1లో మాత్రం మనం ఇన్సులినే ఇస్తాము. టైప్ 2 డయాబెటీస్ పేషెంట్స్లో వాళ్ళకి కొంచెం ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ ప్రీ డయాబెటీస్ కానీ ఎర్లీ స్టేజ్ ఆఫ్ డయాబెటీస్ ఉంటే వాళ్ళకు ఒక ఆప్షన్ ఇస్తాం. మీరు లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోండి, స్లీప్ ప్రాపర్గా చేసుకోండి, వాకింగ్ చేయండి, డైట్ తీసుకోండి. ఇలాంటి వాటిలలో చాలామందికి కంట్రోల్ రావచ్చు. కంట్రోల్ లేని వాళ్ళకి మెడిసిన్స్ ఉంటాయండి, రకరకాల మెడిసిన్స్ ఉంటాయి. ఫస్ట్ ఇనిషియల్లీ విల్ గో విత్ టాబ్లెట్స్. అప్పటికి కంట్రోల్ కాకపోయినా లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్, కొందరికి కాంప్లికేషన్స్ వస్తుంటాయి డయాబెటీస్ రిలేటెడ్, అలాంటి పేషెంట్స్లో మనము ఇన్సులిన్ పెడతాం. అండ్ థర్డ్ సెట్ ఆఫ్ డయాబెటీస్ ఏంటంటే ప్రెగ్నెన్సీలో వచ్చే డయాబెటీస్, దీన్ని గెస్టేషనల్ డయాబెటీస్ అంటారు. యూజువల్గా ఇది ఏంటంటే 6 to 7 months ఆఫ్ ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. దీంట్లో మ్యాక్సిమం ఆల్మోస్ట్ 70 to 80% ఆఫ్టర్ డెలివరీ ఒక 6 weeksలో ఇది నార్మల్ షుగర్స్కి మెయింటైన్ అయిపోతుంది. కొందరికి ఓన్లీ 30%, 20 to 30% ఆఫ్ పేషెంట్స్లో వాళ్ళకి ఫ్యూచర్ డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎవరైతే ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి ఫ్యూచర్లో డయాబెటీస్ రాకుండా ఉండడానికి మనం డైట్ తీసుకుంటే బెటర్ అండి. సార్, ఇప్పుడు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు డయాబెటీస్ వచ్చిందని మాట్లాడుతున్నాము. మనం ఈ డయాబెటీస్ అనేది కొన్నిసార్లు లైఫ్ స్టైల్, ఫుడ్ వల్ల కాకుండా హెరిడిటరీ వల్ల కూడా వస్తుందని అంటాం కదా. ఆ టైంలో ఇప్పుడు మదర్ బేబీ ఉంటారు, ఆల్రెడీ డెలివరీకి రెడీగా ఉంటుంది. ఫ్యూచర్లో బేబీకి కూడా అదేమన్నా ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అంట? ఉంటుందండి. అంటే ఫ్యూచర్లో ఏంటంటే ఇప్పుడు మనం ఈవెన్ ఇప్పుడు మన పేరెంట్స్కి ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ రాకపోయినా తర్వాత వచ్చినా అది మనకు వచ్చే అవకాశం ఉంటుంది, జెనెటిక్గా వచ్చే అవకాశం ఉంటుంది. ఇదే టైప్ 2 అంటే మోస్ట్ కామన్గా వచ్చేది ఫ్యామిలీస్ నుంచి వచ్చేదే అండి. టైప్ 1 జెనెటిక్గా హెరిడిటరీగా రాదు. టైప్ 2 డయాబెటీస్ మాత్రం హెరిడిటరీగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ మన పేరెంట్స్కి అబోవ్ 45 తర్వాత వచ్చిన వాళ్ళకి మనకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో మనం అబోవ్ 30, 35, 40కి వస్తుంటే మనం ఇయర్లీ షుగర్ లెవెల్స్ చెక్ చేసుకుంటూ డైట్ ఫాలో అయితే బెటర్. సార్, ఫైనల్గా ఇయర్లీ ఇవన్నీ మనం జాగ్రత్తలు తీసుకుంటాం, కానీ అసలు రాకుండా ఉండాలి అని అన్నా కూడా ఏమన్నా డయాబెటీస్కి సిమ్టమ్స్ లాగా మీకు ఇవి అనిపిస్తే ఒకసారి చెక్ చేసుకోండి, అప్పుడు వెళ్ళి చూడండి. అప్పుడు మీకు డయాబెటీస్ ఉందని కన్ఫర్మ్ అయితే ఇవి తీసుకోవచ్చు అనడానికి ఏమి ఉంటాయి? యూజువల్ ఏంటంటే డయాబెటీస్ అనేది ఇన్సిడెంటల్గానే తెలుస్తుందండి 80% ఆఫ్ పేషెంట్స్లో. అంటే సమ్ ర్యాండమ్ చెకప్స్ కానీ హెల్త్ చెకప్స్లో కానీ డయాబెటీస్ బయటపడుతుంది. లేదు అంటే ఓన్లీ 15 to 20% ఆఫ్ పేషెంట్స్లో మాత్రమే వాళ్ళు క్లాసికల్ సిమ్టమ్స్ చెప్తారు. ఏంటి అంటే ఎక్కువ యూరినేషన్కి వెళ్ళడము, అది కూడా రాత్రిపూట 5 to 3-4 times నిద్ర లేచి యూరినేషన్కి వెళ్ళాల్సి వస్తుంది. తర్వాత బాగా దాహం అవుతుంది, ఆకలి ఎక్కువ అవుతుంది, అలసత్వంగా ఉంటుంది, వీక్గా అనిపిస్తుంది, కొందరికి వెయిట్ లాస్ అయ్యే ఉంటుంది, ఈవినింగ్ వరంగా ఫటిగబిలిటీ అంటారు, ఈవినింగ్ కానీ అలసత్వం ఉంటుంది, రొటీన్ యాక్టివిటీస్లో కాన్సన్ట్రేట్ చేయలేకపోతారు. ఇవి కామన్గా ఒక 15 to 20% ఆఫ్ పేషెంట్స్లోనే చూస్తాం. మెజారిటీ ఆఫ్ పేషెంట్స్లో మనము ఇన్సిడెంటల్గానే సమ్ రొటీన్ హెచ్ఎల్ చెకప్, ఆఫీస్ చెకప్స్ ఇట్లా బయటపడటమే మోస్ట్ కామన్. అండ్ ఇప్పుడు లక్కీగా ఏంటంటే మనకి గ్లూకోమీటర్స్ అని వచ్చాయి, మనం ఇంట్లోనే చెక్ చేసుకోవచ్చు షుగర్స్. సో మనము మీకు మీ పేరెంట్స్ కానీ మీకు డౌట్ ఉన్నా, సస్పిషన్ ఉన్నా, యూ కెన్ చెక్ ఎట్ యువర్ హోమ్. మీరు ఎక్కడికో ల్యాబ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. దాంట్లో ఏమన్నా తేడా వస్తే యూ కెన్ గో టు ల్యాబ్ అండ్ చెక్ షుగర్, ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ షుగర్ కానీ యావరేజ్ షుగర్ కానీ చెక్ చేస్తే మనకి HbA1c అనే ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుందండి. అది లెస్ దెన్ 5.7 ఉంటే యూ డోంట్ హ్యావ్ డయాబెటీస్ ఉండదు, లేనట్టే. సో 5.7 to 6.4 ఉంటే మాత్రం ప్రీ డయాబెటీస్, అంటే ఫ్యూచర్లో డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంది. సో మీరు జాగ్రత్తగా ఉండండి. మోర్ దెన్ 6.5 ఉంటే డయాబెటీస్ ఉన్నట్టే. సో వాళ్ళ షుగర్స్ బట్టి, వాళ్ళ కంట్రోల్ బట్టి ఫస్ట్ ఇనీషియల్గా మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ లైక్ ఎక్సర్సైజ్, ఇవి డైట్ స్టార్ట్ చేయమని చెప్తాం. తర్వాత కంట్రోల్ తాడితే ఇంకా మెడిసిన్స్ వాడాల్సి వస్తుంది. క్లియర్ సార్. సార్, ఇప్పుడు మనకు సిమ్టమ్స్ చెప్పారు. ఆ సిమ్టమ్స్ ప్రకారం మనలో ఏమన్నా చేంజెస్ కనిపిస్తే ఇమీడియట్గా ఒకసారి టెస్ట్ చేసుకున్నాక, ఒకవేళ లేదు లేదా బార్డర్ దగ్గరలో ఉంది అని అన్నప్పుడు వెంటనే మనం కేర్ తీసుకుంటే డయాబెటీస్ బారిన పడకుండా ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయి. మరి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం కీప్ వాచింగ్ ఐ డ్రీమ్.